దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ దినమంది మనం ధ్యానించుకోబోతున్న బైబిల్ గ్రంథంలోని దేవుని వాగ్దానం ఏమిటంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం కానీ మనం చదివినట్లయితే, అనేక మంది కూడా ఈ ప్రవక్తల గ్రంథాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చిన్న ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, వీటిలో దేవుడు మనకిచ్చిన అనేకమైన వాగ్దానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దానిలో ఒక వాగ్దానం ఏమిటి అంటే, మన పూర్వ జీవితాన్ని అనగా మన పూర్వ జీవితంలో ఏవైతే మనం పోగొట్టుకున్నామో, అనగా పాప విషయాలు కాదు కానీ మనం ఏమైతే గొప్పగా ఉన్నామో, గొప్పగా ఉండి కింద పడిపోయి మనం ఏమైతే పోగొట్టుకున్నామో దానికైనా మించినవి నీకు ఇస్తానన్న వాగ్దానం అక్కడ మనకు కనిపిస్తుంది. నీ మిడతలు తినివేసిన ఆహారం నీకు మరీ తిరిగి ఇచ్చేతను అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే మన పూర్వ జీవితంలో మనం సంపాదించిన ధనాన్ని మనం దేవుని కోసం పోగొట్టుకుని ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా వాటన్నిటిని కూడా నీకు దానికంటే 1000 రెట్లు తిరిగి ఇస్తాను అని, ఎలాగైతే యోబు గారు తనకున్న దాని అంతటిని సాతాను కొరకు పోగొట్టుకున్నప్పుడు, సాతాను దేవుని కొరకు అతని దగ్గర ఉన్నదాన్ని తీసివేసినప్పుడు 200గా దేవుడు ఎలాగైతే అతనికి తిరిగి ఇచ్చాడో, అటువలే దేవుడు మనకు కూడా ఇస్తాడని నమ్ముదాం. దేవుని వాగ్దానం నమ్మకి ఉంచి సమస్తము కూడా పొందుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.